బహుజనుల ఏకీకరణతోనే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోగలమని బంసెప్ రాష్ట్ర అధ్యక్షుడు బట్టి చెన్నయ్య ఆదివారం రోజున గజ్వేల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో మహాసభల పోస్టర్ను విడుదల చేసిన సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీని ఎన్నికలలో ప్రజలు కట్టడి చేసి తగిన బుద్ధి చెప్పారన్నారు. ఓబీసీల కులాధికారిత జనగణన చేయకపోవడం రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికారాలను ఉల్లంఘించడమేనన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన బాంసెప్ 11వ తెలంగాణ రాష్ట్ర మహాసభలను సంగారెడ్డి అంబేద్కర్ భవన్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మహాసభలో ఈవీఎంలను నిషేధించి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని, బీసీ జనగణన ప్రైవేటీకరణ తదితర అంశాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని చెన్నయ్య తెలిపారు. ఈ మహాసభలను బహుజన మూలవాసులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై లాకప్ హింస పెరిగిపోతున్నాయన్నారు. లాకప్ హింసకు పాల్పడుతున్న పోలీసులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత ఉద్యోగుల ఐక్య వేదిక పి ఎల్లయ్య, దమ్మని మల్లయ్య, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన, సామాజిక కార్యకర్త మహమ్మద్ సుల్తానా, మైనార్టీ నాయకులు కాసిం, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు తదితరులు పాల్గొన్నారు. నివాసి సంఘం యొక్క 11వ తెలంగాణ రాష్ట్ర సమావేశాలను సెప్టెంబర్ 1 రోజు ఆదివారం నాడు సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ భవన్లో భారీ ఎత్తున నిర్వహించబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, బీసీలు, మత మైనారిటీలకు సంబంధించినటువంటి ఉద్యోగులు, మేధావులు, అడ్వకేట్లు, ఇంజనీర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు భారీ ఎత్తున పాల్గొనబోతూ ఉన్నారు. కాబట్టి ఏదైతే ఈ యొక్క కాన్స్టిట్యున్సీ గజ్వేల్ కాన్స్టిట్యున్సీ ఉందో ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, మత మైనారిటీలు, స్త్రీలు భారీ ఎత్తున ఈ యొక్క సమావేశాల్లో పాల్గొనవలసిందిగా నేను ఈ సందర్భంగా మైసెల్ఫ్ బాంసెల్ఫ్ రాష్ట్ర అధ్యక్షులు బట్టి చెన్నయ్య నేను పిలుపునిస్తూ ఉన్నాను. భారీ ఎత్తున ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మరి బీసీలను కులాధారిత జనగణన చేయడంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలలో ఏవైతే అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో ఏ దేశంలో కూడా ఈవీఎంను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించడం లేదు. మరి ఈ దేశంలో ఈ యొక్క బహుజనులు డిమాండ్ చేస్తూ ఉన్నారు, బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి, బీసీలను కులాధారిత జనగణన చేయాలని చెప్పేసి, ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనారిటీలకు పబ్లిక్ సెక్టార్ను కాపాడవలసిన అవసరం ఉన్నదని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ రంగంలో మరి రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ మొత్తం కూడా భారత రాజ్యాంగం పబ్లిక్ సెక్టార్ను కాపాడమని చెప్తే మరి పాలక కులాలు పబ్లిక్ సెక్టార్ను అమ్ముతూ ఉన్నాయి. సంతలో కూరగాయలను అమ్మినట్లు పబ్లిక్ సెక్టార్ను మొత్తం డిపార్ట్మెంట్లను అమ్ముతూ ఉన్నారు, ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. మరి ప్రైవేటీకరణలో రిజర్వేషన్ సిస్టమ్ అనేది లేదు కాబట్టి మీరు 100% ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల గురించి చట్టం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మరి 78 సంవత్సరాలు అవుతున్నా కానీ భారత రాజ్యాంగము అమల్లోకి వచ్చి 74 సంవత్సరాలు 75 సంవత్సరాలు దాటుతున్నా కానీ మరి ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ యాక్ట్ తయారు చేయకపోవడం అనేది అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయము. మరి రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చట్టం తయారు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి ప్రధాన అంశాలను చర్చనీయాంశాలు చేసి మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి బాంసెపు జాతీయ ప్రధాన కార్యదర్శి డిఆర్ ఓవెల్ గారు మరి న్యూఢిల్లీ నుంచి రావడం జరుగుతూ ఉన్నది. సెప్టెంబర్ 1 రోజు మరి చలో సంగారెడ్డి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత మైనారిటీలు, స్త్రీల నుంచి ఉద్యోగ మేధావి వర్గాన్ని నేను ఆహ్వానిస్తున్నా. మరి యువకులు, మేధావులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అయ్యి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. కేంద్ర ఎన్నికలు జరిగిన సందర్భంలో బీజేపీ భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి కేంద్ర మంత్రులు బహిరంగంగా ప్రకటించిన సందర్భంలో మొత్తం దేశ పాలకులకు వ్యతిరేకంగా ఈ దేశ ప్రజలు తీర్పునిచ్చి బీజేపీని కట్టడి చేసిన పరిస్థితి ఉన్న సందర్భం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అంటే దేశం ఇది భారతదేశము, విభిన్న కులాలు, విభిన్న జాతులున్న ఈ దేశంలో మొత్తము ప్రజల మధ్య విద్వేష రాజకీయాలు రెచ్చగొడుతూ ఒక శాంతికి భంగం కల్పిస్తున్న సందర్భంలో ప్రజలు ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు. ఈ అంశాలన్నింటినీ భారత రాజ్యాంగాన్ని మారుస్తామని ఏదైతే హిందూ మతోన్మాద శక్తులు బీజేపీ ప్రకటిస్తుందో వీటన్నిటిపైన ఈ బాంసెప్ 11వ తెలంగాణ రాష్ట్ర మహాసభలో చర్చించబోతున్నాం. రెండోది వల్ల ఈవీఎం
పేరుతోటి వాళ్ళ దేశ పాలకులు చేస్తున్నారు. కాబట్టి ఈవీఎంను నిషేధించి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక జరపాలి, ఓబీసీ కులాధికరణ జనగణన జరపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ మేము బీసీల కుల జనగణన చేస్తామని చెప్పి ప్రకటిస్తున్నాడు. దానికోసం పోరాడతామని కొట్లాడతామని చెప్పి చెప్తున్నాడు. కానీ ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముందు ఈ రాష్ట్రాల్లో మీరు కుల జనగణన చేసిన తర్వాతనే ఇక్కడ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, ఇటీవల కాలంలో మొత్తం ఎస్సీ ఎస్టీల పట్ల పోలీస్ హింస పెరుగుతూ ఉంది, లాకప్ హింస పెరుగుతూ ఉంది. షాద్నగర్లో, బషీరాబాద్లో, అటు రామాడుగులో మొత్తం పోలీసులు ఎస్సీ ఎస్టీలను, మహిళలను, పిల్లలను దొంగల పేరుతో గుర్తు వేసి ఒక హింస కొనసాగిస్తున్నారు. అటువంటి హింసకు పాల్పడుతున్న, లాకప్ హింసకు పాల్పడుతున్న పోలీసుల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వాళ్ళు గట్టిగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.